నమస్తే సోమిరెడ్డి గారు, బాగున్నారా? ఫ్రూట్ సెట్టింగ్ బాగా జరిగింది. ఇది ఎన్నో విజిట్ మంది? ఇది నాలుగోది. ఇది నాలుగోది. లాస్ట్ ఇయర్ క్రాప్ అయిపోయే ముందు వచ్చింది నేను. ఇది మూడోసారి. ఇది ఫ్లవరింగ్ నుంచి ఇది మూడోసారి. రష్ పీరియడ్ లో వచ్చాను, ఫ్లవర్ ఇనిషియల్ స్టేజ్ లో వచ్చాను. ఇప్పుడు ఫ్రూట్ సెట్టింగ్ అయింది. ఓవరాల్ గా ఇది ఫోర్త్ విజిట్. ఫ్రూట్ బాగా సెట్ అయింది. ఆల్రెడీ కంబాలకు మొత్తం కట్టేసినారు. ఎట్లుంది లోడ్? లోడ్ ఎక్కువ అనిపిస్తుంది నాకు. లోడ్ ఎక్కువ ఉంటేనే బెటర్ కదా. బెటరే. సైజులు ఉన్నాడు, తెప్పిస్తాను, నేను ఉన్నాను కదా. అట్లా దాని గురించి ఏం టెన్షన్ తీసుకోవద్దండి. డిసీజ్ ఏం లేదు కదా. అక్కడక్కడ అంతకన్నా వస్తుంది. మందులు కొట్టినారు, కంట్రోల్ అయిందా లేదా? కంట్రోల్ అయింది. ఎందుకంటే కంటిన్యూస్ గా రైన్స్ ఉన్నాయి కదా మీకు. వర్షాలు కంటిన్యూస్ గా పడుతున్నాయి. షెడ్యూల్స్ అన్ని అయిపోయినాయా? ఫ్లవరింగ్ షెడ్యూల్స్ అంతా అయిపోయింది. ఫ్లవరింగ్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత మీకు ఇది మళ్ళీ వచ్చిండేది ఫ్లవర్ కదా. ఇది సెట్ అయ్యింది, కొంచెం లేట్ అయింది. కొద్దిగా డిలే అయిపోయింది. మళ్ళీ వచ్చింది ఫ్లవర్ మొత్తం సెట్ అయింది. ఫ్రూట్ ఇంకొకసారి కట్టేయాలి మీకు. ఎంత బరువు అయిపోయింది చూడండి ఈ కొమ్మె. ఇది ఒక 5 కాయలు, 6 కాయలు, 7, 8, 9, 10, 12, 13, 14 కట్టేయండి ఇట్లా. లేకుంటే చాలండి, ఎక్కువ ఇచ్చేద్దండి. కడితే అది లూజ్ వచ్చే పాటు సరిపోతుంది. లూజ్ వచ్చి సరిపోతుంది. ఇవి కూడా ఒగ్గినాయి, అప్పుడే జగ్గుతున్నాయి చూడండి. ఇంకో లైన్ వేయకూడదు, సింగిల్ లైన్ వేయించారు. ఇంత లోడెడ్కి ఎక్కడ సరిపోతుంది? ఇది ఒక లైనా సరిపోదు. ఇది ఇంకో లైన్ వేయించు. ఈసారి లోడ్ ఎక్కువ లోడ్ ఎక్కువ రావాలి మరి. లోడ్ వచ్చి మీకు ఏమో డ్యామేజ్లో 5%, 10% పోయినా. ఇప్పుడు ఆంధ్రక్నోస్ వచ్చింది అన్నారు, కొద్దిగా లైట్గా ఫుడ్ డ్యామేజ్ అయి ఉంటుంది కదా. అదంతా మీకు తీసేసినా కానీ పంట అనేది 100% తగ్గకూడదు. అది టార్గెట్ మంది. అది సో 120%, 150%, 170% అనేది రావాలా. ఇవన్నీ ఈ లైన్ అంతా తర్వాత నాటిండేది కదా. తర్వాత ఈ చిన్న చెట్టు అయినా ఎన్ని కాయలు పట్టినాయి చూడు. మొత్తం గ్రీన్ ఫుడ్ స్టైల్, మొత్తం అంతా గ్రీన్ కలర్ లో ఉంది ఇప్పుడు. కాయలు ఎక్కువ ఇది చూడు, మొత్తం జగ్గిపోయినాయి. ఇంకా అక్కడన్నా ఎక్కువ కాయలే తెలుస్తాయి. మొత్తం ఫ్రూట్ అనేది హెవీగా ఉంది. ఇంకోటి నీట్గా ఉంది చూడు. ఫ్రూట్ అనేది వాటర్ మేనేజ్మెంట్ ఫ్రెష్గా ఉన్నాయి. నీకు గ్రీన్ ఫుడ్ స్టైల్లో ఉంది, వాడినట్లు లేదు. మనం కాల్షియం క్లోరైడ్ అన్ని వాడుతున్నాము, ఓకే, ప్లస్ బోరాన్ అన్ని వాడుతున్నాము మనము. ఫ్రూట్ కూడా బాగా మెత్తగా ఉంది, లోపల ఎక్స్పాండ్ అవుతుంది, సైజులు ఇంక్రీజ్ అవుతున్నాయి. అది కాకుండా ఆల్రెడీ ఇప్పుడు సాయిల్ అప్లికేషన్ చేశారు కదా. సాయిల్ అప్లికేషన్ చేసి ఎన్ని రోజులు అయింది? 10 రోజులు అయింది. వాటర్ ఎంతసేపు వెళ్తున్నారు ఇప్పుడు డైలీ? ఈ రోజే వర్షం పడినా పిడిచిండేది, కరెంట్ పోయింది. 1 అవర్ ఇడ్స్మండి. ఎన్ని రోజుల నుంచి వర్షం పడుతుంది మీకు కంటిన్యూస్ గా? 2 రోజులు కంటిన్యూగా పడా, బలంగా పడింది. అది బలంగా పడింది, మళ్ళా పడలే. వారం అయింది, అందుకే ఇప్పుడు 1 అవర్ అట్లా ఇస్తాము. అన్ని అయిపోయినాయా? అయిపోయినాయి, అంతా కంప్లీట్. ఇవన్నీ అయిపోయినాయి. ఈ సాయిల్ అప్లికేషన్ అంతా అయిపోయింది. ఈ ఫంగిసైడ్ అయిపోయింది, స్కోర్ అయిపోయింది, క్యాబ్లెట్ అప్ అంతా అయిపోయింది కదా. ఈ డవ్ సక్సెస్ అయిపోయింది, డెలికేట్ అయిపోయింది. డెలికేట్ లేదని ఎక్స్పోనస్ కొట్టినా. ఓకే. కంట్రోల్ అయిందా పురుగు దోమ? కంట్రోల్ అయింది. ఇప్పుడు తిరిగా ట్రిప్స్ ఉంది. కొట్టి ఎన్ని రోజులు అయింది ఇది? ఎక్స్పోనస్ కొట్టి అయిపోయా 15 రోజులు. 15 రోజులు అయిపోయింది. ఈ మధ్యలో ఈ వర్షాలు పడినాయి, కొద్దిగా చిగురు వచ్చింది కాబట్టి మీకు మళ్ళీ లైట్ కనిపిస్తా ఉంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రూట్ సెట్టింగ్ మీది. నేను చూసిన దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రూట్ సెట్టింగ్. ఫుల్ లోడెడ్, హెవీ లోడెడ్గా ఉంది ఇది కాయ. సో ఏ చెట్టు కూడా తక్కువ లేదు. ఈ చెట్టు కూడా చూడండి ఎట్లా సెట్టింగ్ అంతా లోపలే జరిగింది చూడండి. మీకు ఎడ్జిన ఒక్క కాయ కూడా లేదు చూడండి. ఇది 10 days గ్యాపా? ఇది గ్యాప్ అయిందేమో. అప్పుడు కొద్దిగా డిలే వచ్చింది కదా ఫ్లవరింగ్. ఇది డిలే వచ్చింది. ఈ మా ఇష్టం మట్టు. ఈ చూడు ఈత కాయలే ఇవి. ఆకన్నా కాయలే ఎక్కువ ఉంది. అవును, ఓవర్లోడ్. సో హ్యాపీ.
ఫైనల్లీ. పోయినసారి ఇంత లోటు రాలేదు. అవును, ఇప్పుడు మీ హార్వెస్టింగ్ టైంలో వచ్చింటి మీది, ఎస్పెషల్లీ హార్వెస్టింగ్ టైంలో వచ్చింటి మీది. అది ఎప్పుడు మహారాష్ట్ర వాళ్ళు కోసేవాళ్ళు. మహారాష్ట్ర ఇది చూడు అంతా పండ్లు రెడ్గా ఏమొచ్చినాయంటే ఇవి. వాటర్ మేనేజ్మెంట్ బాగా చేస్తున్నారు బా, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి మూతలు. నీట్గా ఫ్రూట్ మీద స్పాట్స్ కానీ స్క్రాచింగ్ కానీ ఏం లేవు. ఫ్రూట్స్ కూడా ఇవి కూడా చూడండి ఎంత నీట్గా ఉంది, ఎక్కడ కానీ ప్రాబ్లమేటిక్గా లేకుండా. ఎక్కువ లోడ్ అయితే సిగురు రావు కదా సార్? తెప్పిస్తాం కదా సార్. చిగురు వస్తుంది, చిగురు వస్తుంది. వెయిట్ ఇప్పుడు నుంచి కొద్దిగా వాటర్ పెంచుదాం మనం. దేకలేదు జాగ్రత్త ఉంది డౌన్ సెంటర్లో. ఇప్పుడు నుంచి కొద్దిగా మనము వాటర్ పెంచండి, కొద్దిగా చిగురు ఎక్కువ రాని. ఎందుకంటే మీరు ఎంత ఇచ్చినా కానీ దీనికే పోతుంది. చూడు ఇంకా కట్టలేదా ఇవన్నీ? ఈ స్టెప్ కట్టలే, అక్కడ కడతా ఉన్నారా? అక్కడ కడుతున్నారా? రేపు వస్తారు. ఫ్రూట్స్కి వంగిపోయింది చూడు, ఇది కంప్లీట్గా ఇట్లుండి ఇంత హైట్ ఉండే చెట్టు మొత్తం జగ్గిపోయింది. రేపు ఇంకా కట్టాలి. ఇక్కడ కొంచెం కాయ వెనకుండి కదా స్టెప్, అందుకే అది ముందుండే దానికి పోయింది. దీన్ని కట్టాల్సిందే. ఓకే, లేబర్దే ప్రాబ్లం. ఓకే ఓకే, నేను ఇట్ల పైన వచ్చి ఇప్పటికి వచ్చి. సో ఈ 10 రోజులు అయింది సాయిల్ అప్లికేషన్ పెట్టి, వాటర్ కొద్దిగా బాగా వదులు, లేకుంటే ఏమైతుందంటే సాయిల్ అప్లికేషన్ పెట్ట ఫుల్ వాన వచ్చింది 4 రోజులు అయినా. అందుకోసం అప్పటికి ఇప్పటికి సైజులు బాగా ఇంక్రీజ్ అయినాయి. సో డ్రిప్ షెడ్యూల్ ఏం చేయదు, కంటిన్యూ చేయదు కదా, ఇట్లా అంతా తీపిచ్చేది. ఇవన్నీ పనికిరాని, ఇది ఎక్సెస్ లో ఉండేదాన్ని తీపిచ్చే ఏం ప్రాబ్లం. ఎక్కువ 4, 5, 7, 8 ఉండే చోట్ల మధ్యలో 1 కానీ 2 కానీ తీసిపిచ్చేయి. ఎందుకంటే కాయలు ఎక్కువ ఉండేసరికి ఏమవుతుందంటే లోపల మిల్లీ బగ్ ఏమైనా ఫామ్ అయినా, ఫంగల్ ఫామ్ అయినా కానీ మందు లోపల ఫ్రూట్ తడిసే విధంగా పోదు నీకు. పోదు. సో ఎక్కువ కుచ్చులు ఉంటే మాత్రం ఒకటి తీసేయి మధ్యలో, అంటే గాలి వెలుతురు ఆడాలి కదా దానికి, ఆ విధంగా. సో ఇప్పుడు మేజర్గా సాయిల్ అప్లికేషన్ అయిపోయింది, డ్రిప్ షెడ్యూల్ కంప్లీట్గా అయిపోయింది, ఫ్లవరింగ్ది, ఫ్రూట్ డెవలప్మెంట్ ఇది మొత్తం కొన్ని స్టార్ట్ అవుతుంది స్టేజ్ ఇది. ఇప్పుడు ఆల్రెడీ సాయిల్ అప్లికేషన్ చేసావు, పైన న్యూట్రియంట్స్ ఏమేమి స్ప్రే చేయాలి, ప్లస్ డ్రిప్లో ఏమేమి వదలాలని కంప్లీట్గా షెడ్యూల్ ఇస్తాను. ఈ గ్రీన్ ఫుడ్ స్టేజ్లో మారింది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండు. ఇప్పటి నుంచి కొద్దిగా ఆల్టర్నేరియా, అంతకుముందు సర్కస్ పర కుల్నోట్రికం వస్తాయి, బ్యాక్టీరియల్ బ్లైట్ మీద ఫోకస్ చేయి, సరేనా? ఓకే, ఈ 4 పాయింట్లు మర్చిపోవద్దు, సరేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రోగాల మీద ఫోకస్, ఏం చేసినా కానీ రోగం. ఇంత లోడెడ్ తెప్పించుకోవడము ఒక ఎత్తు అయితే, దీన్ని సైజులు తెప్పించుకొని లాస్ట్ వరకు మనకి డిసీజ్ రాకుండా మేనేజ్మెంట్ చేసుకోవడం అనేది బిగ్ థింగ్. అది చాలా పెద్ద విషయం అది, సరేనా? ఇప్పటి నుంచి ఏమేమి చేయాలనేది కంప్లీట్గా ఒక గైడెన్స్ ఇస్తాను, ఒక షెడ్యూల్ ఇస్తాను, ఆ షెడ్యూల్ వేనే ఫాలో అవ్వు, సరేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సిన పని కట్టెలు కట్టించేయి. ఓకే, ఈ మొత్తం కొమ్మలు కట్టించేయి. ఎక్కడ కానీ ఇప్పుడు తోటలో ఇట్లా జగ్గిండే ఉండకూడదు, మొత్తం పైకి కట్టించేయి. ఇంకోటి ఏమంటే సింగిల్ లైన్ పెట్టద్దు, డబుల్ లైన్ పెట్టు. థర్డ్ మేజర్ పాయింట్ ఏమంటే, మేజర్లీ ఆల్రెడీ గడ్డి లేదు నీకు, గడ్డి తీపిచ్చినావును, ఇది ఉండేది ఎత్తిస్తాం కదా. ఓకే, గడ్డి తీపిచ్చేయి, ఆటోమేటిక్గా ఈ వాటర్ షూట్స్ ఉంటే వాటర్ షూట్స్ తీపిచ్చాయి. 4th నీకు ఈ రోగాలు రాకుండా స్ప్రేయింగ్స్ ఇస్తాను, అది కంటిన్యూస్గా ఫాలో అవ్వు. సో కింద ఇట్లా చిగురు వచ్చింది కదా, ఈ చిగురు ఇంకా ఇట్లే కంటిన్యూ అయ్యి ఎక్కువ చిగురు రావడానికి మంది ఇస్తాను. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా నీకు? ఇంకేమీ లేదు. సో మేజర్గా ఇవి చేసుకో, 5 పనులు. డిసీజ్ మీద ఫోకస్ చేసుకో. ఇప్పటి నుంచి కొద్దిగా ఫ్రూట్ సైజ్ రావడానికి డ్రిప్లో కొన్ని న్యూట్రియన్స్ ఇస్తాను, అది వాడు. సో బ్లైట్ రాకుండా దానికి సెపరేట్ షెడ్యూల్ ఇస్తాను, ప్లస్ కొల్నోటికం ఆల్టర్నేరియా అంతకుముందు సర్కస్ పర్ రాకుండా దానికి సెపరేట్ షెడ్యూల్ ఇస్తాను. ఈ 5 పనులు ఫ్రూట్ సెట్ అయిన తర్వాత చేయాల్సిన మేజర్ ఈ 5 పనులు చేసుకో, సరేనా? ఇంకేం నీకు డౌట్ ఏం లేవు కదా? లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ FOMO Farming. థ్యాంక్ యూ.